ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించిన ఒక ప్రీవియస్ పేపర్లోని మ్యాథ్స్ క్వశ్చన్ సాల్వ్ చేయబోతున్నాం. 12/1/2021 జరిగిన ఆర్ఆర్బీ ఎన్టీపీసీ సిబిటి 1 ఎగ్జామ్ షిఫ్ట్ 2లో ఇచ్చిన పేపర్లోని మ్యాథ్స్ క్వశ్చన్స్ ఈ వీడియోలో సాల్వ్ చేద్దాం. ఫ్రెండ్స్, ఎన్టీపీసీ క్వశ్చన్ పేపర్లో అన్ని సబ్జెక్టులకు సంబంధించిన క్వశ్చన్స్ కలిపివేసి ఇవ్వడం జరుగుతుంది. మనం మ్యాథ్స్ క్వశ్చన్స్ వరకు సెలెక్ట్ చేసి సాల్వ్ చేస్తున్నాం కాబట్టి క్వశ్చన్ యొక్క నెంబర్స్ ఒక సిరీస్లో ఉండవు, అది మీరు గమనించాలి. ఫస్ట్ క్వశ్చన్, ద వాల్యూ ఆఫ్ 1, 2, 3 అప్ టు 31, దెన్ 30, 29 అప్ టు 1. వెరీ రెగ్యులర్ మోడల్ క్వశ్చన్ అండి. 1, 2, 3 ఆ విధంగా 31 దాకా నెంబర్స్ని వరుసగా కూడుకుంటూ వెళ్ళి అక్కడ నుంచి డిసెండింగ్ ఆర్డర్లో 31 తర్వాత 30, 29 ఆ విధంగా మరలా 1 దాకా డిసెండింగ్ ఆర్డర్లో నెంబర్స్ని యాడ్ చేయడం. అంటే ఇక్కడ గమనించండి ఎలా ఉంటుందంటే ఇది 1, 2 ఆ విధంగా సంథింగ్ ఎక్కడి దాకా వెళ్ళొచ్చు, n దాకా వెళ్తాడు. తరువాత మరలా డిసెండింగ్ ఆర్డర్లో n-1, n-2 ఆ విధంగా మరలా 1 దాకా యాడ్ చేసుకుంటూ వెళ్తాడు. ఈ విధమైన సిరీస్ ఇచ్చి జస్ట్ ఆ సిరీస్లో ఉన్న టర్మ్స్ అన్నిటినీ కూడా ఒకదాంతో ఒకటి యాడ్ చేసుకుంటే వాటన్నిటి యొక్క మొత్తం ఎంత అని అడగడం. ఇక్కడ ప్లస్ పెట్టాడు అంటే అర్థం ఏమిటి, అవన్నీ యాడ్ చేసి చెప్పండి అని. ఆ సిరీస్ యొక్క మొత్తం ఎంత అని బేసిక్గా అయితే మనం సాల్వ్ చేసుకుంటే n+1/2 ద్వారా. అయితే ఇది రెగ్యులర్గా ఇచ్చే క్వశ్చన్ కాబట్టి దీనికి డైరెక్ట్గానే ఆన్సర్ చెప్పొచ్చు మనం. ఇక్కడ ఎంతవరకు అయితే వెళ్ళాడు, నెంబర్ ఎంతవరకు అయితే మ్యాక్సిమం వెళ్ళాడో దాని యొక్క స్క్వేరే ఆన్సర్ అవుతుంది. మనకి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది లేదా వాటి యొక్క సమ్ ఏమవుతుంది అంటే ఆ నెంబర్ ఏదైతే మ్యాక్సిమం నెంబర్ వెళ్ళాడో దాని యొక్క స్క్వేరే మనకు కావాల్సిన ఆన్సర్ అవుతుంది. ఇక్కడ వచ్చినప్పటికి 31 కదా, అన్నిటికంటే పెద్ద నెంబర్ ఎక్కడ దాకా వెళ్ళాడు, 31 దాకా వెళ్ళాడు. కాబట్టి మనకు కావాల్సిన ఆన్సర్ ఏమవుతుందండి, 31 యొక్క స్క్వేరే మనకు కావాల్సిన ఆన్సర్ అవుతుంది 961. కాబట్టి కళ్ళతో చూస్తూనే ఆన్సర్ పెట్టేయచ్చు. ఆ సిరీస్ ఎలా ఇచ్చినా సరే జస్ట్ ఒకవేళ 25 దాకా తీసుకెళ్ళి అక్కడి నుంచి డిసెండింగ్ ఆర్డర్ రాస్తే పెద్ద నెంబర్ ఎక్కడ దాకా వెళ్ళాడంటే 25 దాకా, కాబట్టి 25 యొక్క స్క్వేర్ ఆన్సర్ చూద్దాం. 30 దాకా వెళ్ళినట్లయితే 30 యొక్క స్క్వేర్ని ఆన్సర్గా చెప్పేవాళ్ళు. ఇక్కడ 31 దాకా వెళ్ళాడు కాబట్టి 31 యొక్క స్క్వేర్ 961, 961ని ఆన్సర్గా చెప్తాం. ఇది అర్థం చేసుకోండి, ఎక్కడ దాకా అయితే మ్యాక్సిమం నెంబర్ వెళ్తుందో ఆ n ప్లేస్లో ఏమున్నప్పటికీ దాని యొక్క స్క్వేరే తీసుకుంటాం. ఇక్కడ 31 ఇచ్చాడు కాబట్టి 31 యొక్క స్క్వేర్ తీసుకుందాం. నెక్స్ట్ వన్, if the LCM of 20x³ y² and 10x⁴ y⁴ is 20x⁴ y⁴, find the HCF. 20x³ y² అదేవిధంగా 10x⁴ y⁴ యొక్క LCM వచ్చినప్పటికి 20x⁴ y⁴ అంట. HCF ఎంత? మనకి ఇక్కడ అసలు ఇది పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ ఏవైతే రెండు నెంబర్స్ ఇచ్చాడో 20x³ y² అదేవిధంగా 10x⁴ y⁴, ఈ రెండింటి యొక్క HCF చెప్పాలి. వాటి యొక్క హెచ్సిఎఫ్ ఎల్లప్పుడూ కూడా ఎలా ఫైండ్ అవుట్ చేస్తామండి, ఆ విధంగా ప్రైమ్ ప్రోడక్ట్లో లేదా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో ఇచ్చినప్పుడు హెచ్సిఎఫ్ అనేది ఎలా తీసుకుంటామంటే ఇక్కడ 20, 10 ప్రైమ్ నెంబర్స్ కాదన్నా అంటే నిజానికి రాసుకుంటే ప్రైమ్ నెంబర్స్గా రాసుకోవచ్చు. ఆ ఇచ్చిన విధానం ఎలా ఉందంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఇచ్చాడు. రెండింటిలోనూ కామన్గా ఉన్నది, అందులోనూ లీస్ట్ ఎక్స్పోనెంట్ అనేది తీసుకుంటాం హెచ్సిఎఫ్కి. ఇక్కడ 20 ఉంది, ఇక్కడ 10 ఉంది. రెండింటిలోనూ 10 అనేది కామన్గా ఉన్నట్టే కదా, ఎందుకంటే 20లో కూడా 10 ఉన్నట్టే, 2 × 10 కదా 20 అంటే. కాబట్టి 10 రెండిట్లోనూ కామన్గా ఉంది, మనం 10 తీసుకుంటాం. ఎక్స్ అనేది రెండిట్లోనూ కామన్గా ఉంది, లీస్ట్ ఎక్స్పోనెంట్ తీసుకుంటాం. ఇక్కడ x³ ఉంది, ఇక్కడ x⁴ ఉంది కాబట్టి తక్కువ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, x³ తీసుకుంటాం. అదేవిధంగా y అనేది కూడా రెండిట్లోనూ కామన్గానే ఉంది, ఇక్కడ y² ఉంది, ఇక్కడ y⁴ ఉంది, తక్కువ ఎక్కడ ఉంది అది తీసుకుంటాం, y². కాబట్టి మనకు కావాల్సిన ఆన్సర్ ఏమవుతుంది, 10. x తీసుకోవాలి లీస్ట్ ఎక్స్పోనెంట్ క్యూబ్, y తీసుకోవాలి లీస్ట్ ఎక్స్పోనెంట్ స్క్వేర్. కాబట్టి 10x³ y² ఆన్సర్ అవుతుంది. 10x³ y² ఆప్షన్ 4లో ఇచ్చాడు. వెరీ సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, రోహన్ కెన్ ట్రావెల్ ఫ్రమ్ ఢిల్లీ టు కన్యాకుమారి ఇన్ 30 hours. ఇఫ్ హీ రిడ్యూసెస్ హిస్ స్పీడ్ బై 1/15, హీ గోస్ 10 km లెస్ ఇన్ ది సేమ్ టైమ్. ఫైండ్ ద స్పీడ్. రోహన్ కెన్ ట్రావెల్ ఫ్రమ్ ఢిల్లీ టు కన్యాకుమారి ఇన్ 30 hours. రోహన్ అనే వ్యక్తి ఢిల్లీ నుంచి కన్యాకుమారికి 30 గంటల్లో ప్రయాణించగలడు. అతను తన యొక్క వేగాన్ని 1/15 వంతు తగ్గించినట్లయితే అతను అదే సమయంలో 10 కిలోమీటర్లు తక్కువ దూరం ప్రయాణిస్తాడు. అతని యొక్క వేగం ఎంత? అతను తన యొక్క వేగాన్ని 1/15 వంతు తగ్గించినప్పుడు అదే సమయంలో, టైం ఏం మారటం లేదు, అదే సమయంలో అతను 10 కిలోమీటర్లు తక్కువ దూరం ప్రయాణించగలుగుతున్నాడు అని ఇచ్చాడు. టైం సేమ్గా ఉన్నప్పుడు, టైం అనేది సేమ్గా ఉన్నప్పుడు మన యొక్క వేగం ఎలా ఉంటుందో, స్పీడ్ రేషియో అనేది డిస్టెన్స్ రేషియోకి సమానంగా ఉంటుంది. అంటే మన యొక్క వేగం ఎలా ఉంటే మనం అంత దూరం ప్రయాణిస్తూ ఉంటాం. ఇక్కడ వేగం ఏం చేశాడు, 1/15 వంతు తగ్గించేశాడు.
వేగం అనేది 1/15 వంతు తగ్గించాడు. టైం మాత్రం మారకుండా సేమ్ టైం ఉంది కాబట్టి అతను ప్రయాణించే దూరం కూడా ఏమవుతుంది? 1/15 వంతు తగ్గిపోతుంది. ఇక్కడ ఎంత దూరం తక్కువ ప్రయాణించగలుగుతున్నాడంట? 10 కిలోమీటర్లు తక్కువ దూరం ప్రయాణించగలుగుతున్నాడు. కాబట్టి అతను ప్రయాణించే దూరంలో కూడా 1/15 వంతు 10 కిలోమీటర్లకి సమానం. అంటే ఈ 1 యూనిట్ వాల్యూ 10 కిలోమీటర్లకు సమానం అయితే అతను ప్రయాణించే మొత్తం దూరం ఈ 15 యూనిట్ల వాల్యూ 150 కిలోమీటర్ల దూరానికి సమానం. అంటే అతను జనరల్‌గా ప్రయాణిస్తున్నది 150 కిలోమీటర్ల దూరం. దానికోసం ఎంత సమయం తీసుకున్నాడంట? 30 గంటల సమయం తీసుకుంటున్నాడు. అతని యొక్క వేగాన్ని చెప్పాలి మనం. అతను ప్రయాణిస్తున్న దూరమేమో 150 కిలోమీటర్లు. దానికోసం అతను తీసుకుంటున్న సమయమేమో టైమేమో 30 గంటలు. కాబట్టి ఏం చెప్పొచ్చు? 5 కిలోమీటర్ పర్ అవర్ అనేది అతని యొక్క వేగం. 5 కిలోమీటర్ పర్ అవర్. ఆప్షన్ 2లో ఉంది. వెరీ ఈజీ క్వెషన్ అండి. నెక్స్ట్ వన్. ఇఫ్ x ఈజ్ లెస్ దెన్ y బై 40%, దెన్ y ఎక్సీడ్స్ x బై. x ఈజ్ లెస్ దెన్ y బై 40%. x అనేది y కంటే 40% తక్కువ. అటువంటప్పుడు y x కంటే ఎంత శాతం ఎక్కువ అంటున్నాడు. ఇక్కడ x అండ్ y అనే 2 నెంబర్స్ ఉన్నాయి. x y కంటే కూడా 40% తక్కువ అంట. 40% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ ఏమిటండి? మనం ఇది మనసులో అనుకోవాలి కానీ చేత్తో రాయకూడదు. జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం రాస్తున్నాను. 40% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ 2/5. అంటే y అనేది 5 అయినట్లయితే x అనేది దానికంటే 2 తక్కువగా ఉంటుంది. దీనికంటే 2 తక్కువ కాబట్టి ఏం చెప్పొచ్చు? 3. x అండ్ y యొక్క రేషియో 3:5గా ఉంది. దెన్ y ఎక్సీడ్స్ x బై. అటువంటప్పుడు y అనేది x కంటే ఎంత శాతం ఎక్కువ? y అనేది x కంటే ఎంత శాతం ఎక్కువ అంటే 3 కంటే 5 అనేది ఎంత ఎక్కువ అండి? 2. దేంతో కంపేర్ చేస్తున్నాం? x కంటే. కాబట్టి 2/3 అంటే ఏం చెప్పొచ్చు? 66 2/3%. 66 2/3%. ఆప్షన్ 4. వెరీ సింపుల్ క్వెషన్ అండి ఇది కూడా. నెక్స్ట్ వన్. A train 180 meter long is running at a speed of 90 kilometers per hour. How long will it take to pass a post? 180 మీటర్లు పొడవైన ఒక రైలు 90 కిలోమీటర్స్ పర్ అవర్ వేగంతో ప్రయాణిస్తూ ఒక స్తంభాన్ని దాటడానికి ఎంత సమయం పడుతుంది? ఒక రైలు ఒక స్తంభాన్ని దాటాలంటే అది ప్రయాణించాల్సిన దూరము దాని యొక్క పొడవు ఎంత అయితే ఉందో అంత దూరం ప్రయాణించాలి. దాని యొక్క పొడవు 180 మీటర్లు కాబట్టి ఈ రైలు ఆ స్తంభాన్ని దాటాలంటే అది ప్రయాణించాల్సిన దూరం కూడా 180 మీటర్లే. ఇప్పుడు అది ప్రయాణించాల్సిన దూరం 180 మీటర్లు. ఎంత వేగంతో ప్రయాణిస్తుంది? 90 కిలోమీటర్స్ పర్ అవర్. 90 కిలోమీటర్స్ పర్ అవర్ వేగంతో ప్రయాణిస్తుంది. ఇంత దూరాన్ని ఇంత వేగంతో. పైన ఏం రాసామండి? మీటర్స్లో రాసినప్పుడు కింద వేగం తప్పనిసరిగా మీటర్ పర్ సెకండ్లోనే రాయాలిగా. కానీ ఇది కిలోమీటర్ పర్ అవర్లో ఇచ్చాడు కాబట్టి దాన్ని ఏం చేస్తున్నాను? మీటర్ పర్ సెకండ్లోకి మార్చుకోవాలి. 90ని మీటర్ పర్ సెకండ్లో మార్చడానికి 90 కిలోమీటర్ పర్ అవర్ వేగాన్ని మీటర్ పర్ సెకండ్లో మార్చడానికి ఇంటూ 5/18. 18 మరలా పైకి వెళ్తుంది కాబట్టి ఒకేసారి పైన రాసేస్తున్నాను. ఓకే, మీ ఇష్టం. అది 9,450 మీరు 9తో కొట్టేసుకుంటారు. అది మీ ఇష్టం అండి. 91లో 92 కొట్టేస్తున్నాను. 18 36 కాబట్టి 36/5. 7.2. 7.2 సెకండ్స్ పడుతుంది. ఆప్షన్ 2. నెక్స్ట్ వన్. A sum of ₹800 becomes ₹920 in 3 years at simple interest. If interest is increased by 4%, then the amount will increase to. A sum of ₹800 becomes ₹920 in 3 years at simple interest. 800 రూపాయలు అసలంట 3 సంవత్సరాల్లో సింపుల్ ఇంట్రెస్ట్ పైన 920 రూపాయలు మొత్తంగా మారుతుంది. ఇఫ్ ద ఇంట్రెస్ట్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 4%. ఒకవేళ వడ్డీ రేటు 4% పెంచినట్లయితే దెన్ ది అమౌంట్ విల్ ఇంక్రీజ్ టు. ఈ మొత్తం ఎంత మొత్తంగా మారుతుంది అనేది క్వశ్చన్. గమనించండి, ఇక్కడ వడ్డీని 4% పెంచుతున్నాడు. అంటే అంతకుముందు ఏదైతే అమౌంట్ వస్తుందో 920 అది తప్పనిసరిగా వస్తుంది. దానికంటే ఇంకా అధికం వస్తుంది. కాబట్టి అంతకుముందు ఏదైతే 920 ఉందో అదైతే తప్పనిసరిగా వస్తుంది. దానికంటే ఇప్పుడు 4% పెంచాం కాబట్టి ఒక్కొక్క సంవత్సరానికి 4% చొప్పున 3 సంవత్సరాలు 4 మూలు 12%. 12% ఆఫ్ ది ప్రిన్సిపల్ ఇంకా ఎక్కువ వడ్డీ వచ్చింది. ప్రిన్సిపల్ ఎంత? 800 రూపాయలు. దాంట్లో 1% ఎంత? 8 రూపాయలు. మనకి 4 మూలు 12% కావాలి. 1296 కాబట్టి మరొక 96 రూపాయలు ఎక్స్ట్రా వచ్చింది. మరొక 96 రూపాయలు ఎక్స్ట్రా వచ్చింది. కాబట్టి 1016 ఎంత మొత్తంగా మారుతుంది? 1016గా మారుతుంది. ఆప్షన్ 4లో ఇచ్చాడు. వెరీ సింపుల్గా ఉందండి ఈ పేపర్ అయితే కనుక. అన్ని పేపర్లు ఇలా ఉండవండి. కొన్ని షిఫ్ట్లు ఈజీ వస్తుంటాయి, కొన్ని క్వశ్చన్స్ ఈజీ వస్తుంటాయి, అలా ఉంటుంది. దేర్ ఈస్ 60% ఇంక్రీజ్ ఇన్ అన్ అమౌంట్ ఇన్ 6 years at simple interest. వాట్ విల్ బి ది కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ₹10,000 ఆఫ్టర్ 3 years at the same rate? దేర్ ఈస్ 60% ఇంక్రీజ్ ఇన్ అన్ అమౌంట్ ఇన్ 6 years at simple interest. కొంత డబ్బు పైన సింపుల్ ఇంట్రెస్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు 6 సంవత్సరాల్లో 60% పెరుగుదల ఉందంట.
6 సంవత్సరాల్లో 60% పెరుగుదల ఉందంటే సంవత్సరానికి 10% కదండీ వడ్డీ రేటు. సంవత్సరానికి 10% ఇంట్రెస్ట్ రేట్ అవ్వబట్టే 6 సంవత్సరాలు 16లు 60% పెరుగుదల ఉంది. కాబట్టి ఇక్కడ మనం వడ్డీ రేట్ అర్థం చేసేసుకోవచ్చు. రేట్ ఈజ్ ఈక్వల్ టు 10% అని అర్థం చేసుకోవాలి. అక్కడ ఇచ్చిన లైన్ నుంచి ఆ ఇన్ఫర్మేషన్ నుంచి మనమేం ట్రాక్ చేసుకోవాలంటే సంవత్సరానికి వడ్డీ రేటు 10% అని అర్థం చేసుకోవాలి. వాట్ విల్ బి ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ₹10,000 ఆఫ్టర్ 3 ఇయర్స్ ఎట్ ది సేమ్ రేట్. అదే వడ్డీ రేటుతో ₹10,000 అసలు పైన 3 సంవత్సరాల్లో వచ్చే చక్కెర వడ్డీ ఎంత అంటున్నాడు. సంవత్సరానికి 10% చొప్పున 3 ఇయర్స్‌లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ యొక్క ఎఫెక్టివ్ రేట్ ఏమవుతుందండి? 33.1% అవుతుంది. సంవత్సరానికి 10% చొప్పున 3 సంవత్సరాల్లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ యొక్క ఎఫెక్టివ్ రేట్ 33.1%. ఏదైతే ప్రిన్సిపల్ ఉందో దానిలో 33.1% అనేది వడ్డీ పే చేయాలి. ఇక్కడ ప్రిన్సిపల్ ఎంత? ₹10,000. దాంట్లో మనకు 33.1% కావాలి. దీంట్లో 33.1% ఎంత? ₹3,310. కాబట్టి ఈ 33.1% ఆఫ్ ది ₹10,000 ఈజ్ నథింగ్ బట్ ₹3,310. పర్సంటేజ్‌లో నేర్చుకోవాలండి ఇవన్నీ. ఎలా వచ్చిందన్న ఇదంటే ఒకసారి చూడండి. మనకు కావాల్సిన 33.1%. కాబట్టి 33.1%. 1%ని 33.1తో మల్టిపుల్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ 1% ఎంత? ₹100. కాబట్టి దాన్ని 100తో మల్టిపుల్ చేసుకుంటే ఒక డెసిమల్ ఏమో ఒకటి ముందుకు వెళ్ళడానికి కన్జ్యూమ్ అయిపోతే ఇంకొక డెసిమల్ ఉంటుంది కాబట్టి ₹33.10 అని చెప్పొచ్చు. అంటే ₹3,310. ఆప్షన్ 4లో ఇచ్చాడు. నెక్స్ట్ వన్. If the ratio of the 11th term of an AP to its 18th term is 2:3, find the ratio of the sum of its first 5 terms to the sum of its first 10 terms. If the ratio of the 11th term of AP to 18th term is 2:3. ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్‌లో ఒక అంక శ్రేణిలో 11వ పదానికి 18వ పదానికి మధ్య రేషియో 2:3గా ఉందంట. ఫైండ్ ద రేషియో ఆఫ్ ది సమ్ ఆఫ్ ఇట్స్ ఫస్ట్ 5 టర్మ్స్ టు ది సమ్ ఆఫ్ ఇట్స్ ఫస్ట్ 10 టర్మ్స్. ఇదే అర్థమెటిక్ ప్రోగ్రెషన్‌లో మొదటి 5 పదాల మొత్తానికి మొదటి 10 పదాల మొత్తానికి నిష్పత్తి ఎంత అంటున్నాడు. ఇక్కడ మనకి 2 ఫార్ములాస్ అయితే తప్పనిసరిగా తెలవాలండి. అర్థమెటిక్ ప్రోగ్రెషన్‌లో ఏపీ అంటాము సాధారణంగా. అర్థమెటిక్ ప్రోగ్రెషన్‌లో nth టర్మ్ ఎలా తీసుకుంటాము? a ప్లస్ n-1 ఇంటూ డి. అదేవిధంగా సమ్ ఆఫ్ n టర్మ్స్, సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్, సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ డి. ప్యూర్ మ్యాథమెటిక్స్ నుంచి, ఓకే, శ్రేణులు అంటాం తెలుగులో. ఇంగ్లీష్లో అయితే కనుక ప్రోగ్రెషన్స్ అనే చాప్టర్ నుంచి ఇచ్చిన క్వశ్చన్స్. తప్పనిసరిగా మనకి ఫార్ములాలు తెలిస్తేనే చేయగలమండి. తప్పనిసరిగా తెలిసి తీరాలి. అంతేగాని అర్థమెటిక్లో లాగా ఏదో ఒకటి చేసి ఆన్సర్ తీసుకోలేం. ఫస్ట్ ఏమన్నాడు చూడండి. ఆ ఏపీలో 11వ టర్మ్కి 18వ టర్మ్కి మధ్య రేషియో 2:3. 11వ టర్మ్ అంటే ఏం చెప్పుకున్నామండి? a ప్లస్ n-1 ఇంటూ డి. అంటే 11వ టర్మ్ అంటే ఏకి 10 డిఫరెన్స్లు యాడ్ చేసుకుంటే సరిపోయింది కదా. లేదంటే బేసిక్గా రాసినా సరే ఫస్ట్ టర్మ్ ఏ, n-1 అంటే 11 టర్మ్స్ అంటే 11 - 1 ఏమైంది? 10 అయింది. కాబట్టి మనం అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఏ మాత్రం కొద్దిగా ప్రాక్టీస్ చేస్తున్నా ఈజీగా చెప్పొచ్చు. 11వ టర్మ్ అంటే ఏకి 10 డిఫరెన్స్లు యాడ్ చేసుకుంటే వచ్చింది. కాబట్టి a ప్లస్ 10dకి. అదేవిధంగా 18వ టర్మ్ అంటే ఫస్ట్ టర్మ్ ఏకి 17 డిఫరెన్స్లు యాడ్ చేసుకుంటే వస్తుంది. ఆ రెండింటి మధ్య రేషియో 2:3గా ఉందంట. 2:3. ఇక్కడ నుంచి మనం సింప్లిఫై చేసుకున్నాం అనుకోండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేసి సింప్లిఫై చేసుకుంటే 3a ప్లస్ 30d ఈజ్ ఈక్వల్ టు 2a ప్లస్ 34d. వీటి మధ్య రిలేషన్ తీసుకున్నాం అనుకోండి. ఈ 2a ఇటు తీసుకొచ్చేసి జస్ట్ ఏ అవుతుంది. a ఈజ్ ఈక్వల్ టు ఈ 30 అటు వెళ్ళిపోతే 4 మిగులుతుంది కాబట్టి 4d. a అనేది 4dకి సమానం. అంటే ఫస్ట్ టర్మ్ a ఈజ్ ఈక్వల్ టు 4 టైమ్స్ ఆఫ్ ది డిఫరెన్స్ అనేది అర్థమవుతుంది. మనం ఏం చెప్పాలండి? దాంట్లో మొదటి 5 పదాల మొత్తానికి మొదటి 10 పదాల మొత్తానికి రేషియో చెప్పాలి. మొదటి 5 పదాల మొత్తం అంటే ఈ ఫార్ములా ప్రకారం n అంటే ఏమైంది? 5 అయింది. దట్ మీన్స్ 5/2 ఇంటూ 2a ప్లస్ n-1. ఎన్ని టర్మ్స్? 5 టర్మ్స్ అన్నాడు కాబట్టి n-1 అంటే 4d అయింది. కాబట్టి 4d డివైడెడ్ బై n. మరలా అదే ఫార్ములా. n అంటే ఈసారి 10/2 ఇస్టు 2a ప్లస్ 10 టర్మ్స్ కాబట్టి ఈసారి 9d రాసుకుంటాం. 9d. ఇక్కడ ఇది ఒకట్లో 5 రెళ్ళు క్యాన్సిల్ అయిపోయింది కదండి. జస్ట్ రెండింటికి డినామినేటర్లు 2 ఉన్నాయి కాబట్టి రాయకపోయినా పర్లేదు. 5 ఒకట్లో 5 రెళ్ళు క్యాన్సిల్ చేస్తాం. కాబట్టి జస్ట్ ఏం మిగిలింది? 2 మిగిలింది. ఏం మిగిలింది? డినామినేటర్లో 2 మిగిలింది. అంతవరకే రాసుకుందాం. ఇప్పుడు మనకి a ఈజ్ ఈక్వల్ టు 4d అని తెలుసు. a అంటే 4d. ఇక్కడ a అంటే 4d సబ్స్టిట్యూట్ చేసామనుకోండి. a అంటే 4d అని. 4 8,
ఒక 4 ఏమవుతుంది 12 డీలు అవుతాయి. అదేవిధంగా ఏ అంటే 4D 4 8 9 17 17 రెళ్ళు 34 డి అవుతుంది. 34 డి. మనం రేషియోనే చెప్పాలి కాబట్టి ఈ డి క్యాన్సిల్ చేస్తున్నాను. 2 6లు 2 17 కాబట్టి 6:17 ఆన్సర్ అవుతుంది. 6:17 ఆప్షన్ డిలో ఇచ్చాడు. ఆప్షన్ 4. నెక్స్ట్ వన్. The following observations are arranged in ascending order. If the median of the data is 19, then find the value of x. ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ అన్ని కూడా అసెండింగ్ ఆర్డర్లో ఆరోహణ క్రమంలో అమర్చబడి ఉన్నాయంట. వాటన్నిటి యొక్క మీడియన్ అంటే మధ్యగతం విలువ 19 అయినట్లయితే x యొక్క విలువ ఎంత అంటున్నాడు. మొత్తం అసలు ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయండి? మీడియన్ అంటే ఏం తెలుసు మనకి? ఎగ్జాక్ట్గా మిడిల్ పొజిషన్లో ఉన్నది. ఇచ్చిన డేటా మొత్తాన్ని అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్లో అమర్చుకున్నప్పుడు ఎగ్జాక్ట్ మిడిల్ పొజిషన్లో ఆక్రమించే విలువ ఏదైతే ఉందో దాన్ని మనం మీడియన్ అంటాం. కాబట్టి ఇక్కడ ఎగ్జాక్ట్ మిడిల్ పొజిషన్లో ఏముంది? మొత్తం ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 8 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి 2తో డివైడ్ చేసుకుంటే 4 వస్తుంది. అంటే 4 మరియు 5 ఎగ్జాక్ట్ పొజిషన్ రాదు కదండి. ఈవెన్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉన్నప్పుడు ఎగ్జాక్ట్ మిడిల్ పొజిషన్ రాదు. కాబట్టి 8 2తో డివైడ్ చేస్తే 4 కాబట్టి 4 దాని తర్వాత టర్మ్ 5. ఈ రెండు టర్మ్స్ యొక్క యావరేజే మీడియన్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఇచ్చిన టర్మ్స్లో 4 మరియు 5వ పొజిషన్లో ఉన్నవి ఏమిటి? ఈ రెండు x+4 x+8. ఈ రెండింటి యొక్క యావరేజ్ మీడియన్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మీడియన్ ఏమవుతుంది? రెండింటి యొక్క యావరేజ్ అంటే x ప్లస్ 8 4 యాడ్ చేస్తే 12 దాన్ని డివైడెడ్ బై 2 వేసుకుంటే 6. కాబట్టి ఆ రెండింటి యొక్క యావరేజ్ అంతా x+6. లేదంటే ఎగ్జాక్ట్గా రెండింటిలో మధ్యలో ఉండేది x+4కి x+8కి మధ్యలో ఉండేది ఏమిటి? x+6 కదా. 4 6 8 ఈవెన్ నెంబర్స్ ఎగ్జాక్ట్గా మిడిల్లో ఉండేది. అలా అయినా సరే తీసుకోవచ్చు. x+6 అనేది ఎంతకు సమానం అన్నాడు? 19కి x ఎంత అన్నప్పుడు ఈజీగా చెప్పచ్చు అండి 13 అని. చాలా ఈజీ క్వశ్చన్ స్టార్ట్ నుంచి. ఓకే, క్వశ్చన్ పేపర్ అంతా కూడా ఈజీగానే ఉందండి ఇది. నెక్స్ట్ వన్. ఇఫ్ a/b is equal to 3:5 and b/c is equal to 4:7, then the value of a/b/c. a/b 3:5 అంట, b/c 4:7 అంట. జస్ట్ ABC మెర్జ్ రేషియో అడుగుతున్నాడు. రేషియో ప్రపోర్షన్లో స్టార్టింగ్ వీడియోలో చెప్పుకుంటాం రేషియోస్ మెర్జ్ చేయడం అనేది. ఇక్కడ b అనేది 5, ఇక్కడ b అనేది 4. రెండు చోట్ల bని సమానం చేస్తే జస్ట్ ABCని మనం మెర్జ్ చేసేసుకోవచ్చు. కాబట్టి ఆ 4తో మొదటి దాన్ని మల్టిపుల్ చేస్తున్నప్పుడు 4తో ఫస్ట్ రేషియోని మల్టిపుల్ చేస్తున్నప్పుడు 4 3 12. అదేవిధంగా 4 5 20. a/b వచ్చేసింది. ఈ 5తో అటువైపు తీసుకెళ్ళి మల్టిపుల్ చేస్తాం. మనం ఆల్రెడీ b రాసేసాం కాబట్టి b రాయక్కర్లేదు. ఇక c విలువ మాత్రమే రాయాలంటే ఈ టర్మ్ మాత్రమే రాయాలి. 5తో మల్టిపుల్ చేస్తున్నాం కాబట్టి 7 5 ఎంత 35. రేషియోస్ని ఎలా మెర్జ్ చేసుకోవాలనేది రేషియో ప్రపోర్షన్కి సంబంధించిన వీడియోస్లో మనం నేర్చుకుంటాము. మన ఛానల్లో ఆల్రెడీ నా యొక్క కాన్సెప్ట్ వీడియోస్లోని రేషియో ప్రపోర్షన్ చాప్టర్కి సంబంధించిన వీడియోస్ అప్లోడ్ చేసి ఉంచాను. వాటిల్లో మీరు చూస్తే ఈజీగా నేర్చుకోవచ్చు. 12:20:35 ఆప్షన్ 4లో ఉంది. చాలా ఈజీ క్వశ్చన్. ఫ్రెండ్స్, SSC CGL, CHSL, రైల్వే ఎగ్జామ్స్, APR తెలంగాణ SI కానిస్టేబుల్ ఆర్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్, ఈ విధంగా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ కోసం ఒక ది బెస్ట్ అండ్ ఎక్స్క్లూజివ్ కంప్లీట్ అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ కాంబో కోర్సుని నేను ఆఫర్ చేస్తూ ఉన్నాను. ఈ కోర్సులో భాగంగా ఇండియాలో మరెవ్వరూ టీచ్ చేయని విధంగా RS అగర్వాల్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఇంగ్లీష్ మీడియం రీసెంట్ ఎడిషన్ని, అదేవిధంగా కిరణ్ పబ్లికేషన్ SSC మ్యాథమెటిక్స్ రీసెంట్ ఎడిషన్ని కంప్లీట్గా సాల్వ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ కోర్సులో ముందుగా ప్రతి చాప్టర్కి సపరేట్ కాన్సెప్ట్ వీడియోస్ ద్వారా కంప్లీట్ కాన్సెప్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. తరువాత RS అగర్వాల్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ రీసెంట్ ఎడిషన్లో ఇచ్చిన ప్రతి ఒక్క ప్రశ్నని కూడా కంప్లీట్ కాన్సెప్చువల్ షార్ట్ కట్స్ ద్వారా సాల్వ్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. తరువాత మరికొంత ప్రాక్టీస్ కోసం, అదేవిధంగా ఎగ్జామ్ ఓరియంటెడ్ అప్రోచ్ కోసం కిరణ్ పబ్లికేషన్ SSC మ్యాథమెటిక్స్ రీసెంట్ ఎడిషన్ బుక్లో ఇచ్చిన ప్రతి ఒక్క ప్రశ్నని కూడా కంప్లీట్ కాన్సెప్చువల్ షార్ట్ కట్స్ ద్వారా సాల్వ్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ ఒక్క కోర్సుకు మాత్రమే ఉన్న ప్రత్యేకతలు ఏమిటి అంటే ప్రతి చాప్టర్కి కూడా సపరేట్ కాన్సెప్ట్ వీడియోస్ ద్వారా కంప్లీట్ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 2 పుస్తకాలలో ఇచ్చిన ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ని కంప్లీట్ కాన్సెప్చువల్ షార్ట్ కట్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తం మీద 10,000 కంటే ఎక్కువ ప్రశ్నలను ది బెస్ట్ షార్ట్ కట్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ 2 పుస్తకాలు కూడా రీసెంట్ ఎడిషన్ అండి, మార్కెట్లో దొరుకుతున్న రీసెంట్ అప్డేటెడ్ బుక్స్. కాబట్టి రెండింటిలోనూ మనము అప్డేటెడ్ కంటెంట్నే పొందుతూ ఉన్నాము. క్లాసెస్ మొత్తము కూడా డిజిటల్ బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ 2 పుస్తకాలు కేవలం ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే అవైలబుల్లో ఉన్నాయి. తెలుగు మీడియం విద్యార్థుల కోసం
ప్రతి ఒక్క ప్రశ్నను తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి తెలుగు క్వశ్చన్స్ కూడా వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పీడిఎఫ్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆర్ఎస్ అగర్వాల్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ బుక్లో మనం ఏం చాప్టర్స్ కవర్ చేస్తామనేది ఇక్కడ మీకు డిస్ప్లే చేయడం జరుగుతుంది. అదేవిధంగా కిరణ్ పబ్లికేషన్ ఎస్ఎస్సి మ్యాథమెటిక్స్ బుక్లో ఏ చాప్టర్స్ కవర్ అవుతాయి అనేది కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. కంప్లీట్ సిలబస్ కవర్ చేయడం జరుగుతుందండి. ఏ ఒక్క చాప్టర్ కూడా మిస్ చేయడం అనేది ఉండదు. ఫ్రెండ్స్, ఈ కోర్సులో జాయిన్ అవ్వాలనుకునే స్టూడెంట్స్ ప్లే స్టోర్ నుంచి క్వాంట్ వెబ్సైట్స్ అని మన యొక్క ఛానల్ నేమ్తోనే యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా యాప్ యొక్క లింకుని ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి అయినా సరే మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా సరే ఒకే కోర్సుతో ది బెస్ట్ కంటెంట్ అండ్ ది బెస్ట్ కాన్సెప్ట్ని నేర్చుకోవాలనుకుంటే ఈ కోర్సులో తప్పనిసరిగా జాయిన్ అవ్వచ్చు. ఇటువంటి కోర్సు ఇండియాలో మరొకటి లేదు అని నేను తప్పనిసరిగా చెప్పగలను. ఫ్రెండ్స్, మీరు కోర్సు గురించి మరికొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్కి ఫోన్ చేసి లేదా వాట్సాప్ చేసి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ లేదా మీకున్న డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. PQ is the diameter of a circle whose center is O. If a point R lies on the circle and angle RPO is 39 degrees, then find the measure of angle RQP. PQ is the diameter of a circle whose center is O. PQ అనేది ఓని సెంటర్గా కలిగిన ఒక వృత్తం యొక్క డయామీటర్ అంట. ముందు ఒక సర్కిల్ ఉందండి, ఒక సర్కిల్ ఉంది. ఆ సర్కిల్లో PQ అనేది డయామీటర్, ఆ సర్కిల్లో PQ అనేది డయామీటర్, అదేవిధంగా O అనేది సర్కిల్ యొక్క సెంటర్ అనమాట. ఇఫ్ అ పాయింట్ ఆర్ లైస్ ఆన్ ది సర్కిల్ అండ్ యాంగిల్ ఆర్పిఓ ఈజ్ 39 degrees. ఆర్ అనే పాయింట్ సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ పైన ఎక్కడో ఒక చోట ఉందంట. సంథింగ్ ఇది నేను ఇక్కడ ఆర్ అనే పాయింట్ తీసుకుంటున్నాను. ఆర్పిఓ 39 degrees. ఆర్పిఓ ఇది 39 degrees అంట. ఇక్కడ ఉన్న కోణము 39 degrees ఇచ్చాడు. దెన్ ఫైండ్ ద మెజర్ ఆఫ్ యాంగిల్ ఆర్క్యూపీ. ఆర్క్యూపీ ఎంత అంటున్నాడు. ఆర్క్యూపీ ఈ యాంగిల్ ఎంత అని అడుగుతున్నాడు. ఫ్రెండ్స్, ఒక సర్కిల్లో దాని యొక్క డయామీటరు సర్కంఫరెన్స్ పైన చేసే కోణము 90 degrees ఉంటుందండి. ఏ సర్కిల్లో అయినా సరే దాని యొక్క డయామీటర్ అంటే వ్యాసము సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ పైన చేసే కోణము 90 degrees, ఒక రైట్ యాంగిల్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ కోణము 90 degrees. ఇది ఒక ట్రయాంగిల్ కదండి. ఆర్పిక్యూ అనేది ఒక ట్రయాంగిల్. ఎనీ ట్రయాంగిల్ సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఎంత 180 degrees. ఇది 90 అయిపోతే ఇంక ఈ రెండింటి యొక్క సమ్ ఏమై ఉండాలి 90 degrees అవ్వాలి. ఇక్కడ ఉన్న యాంగిల్ రెండింటి యొక్క సమ్ ఏమై ఉండాలి 90 degrees. ఇది 39 ఉంది కాబట్టి ఇది ఎంత ఉండాలండి 51 degree ఉండాలి. ఓకే, ఆప్షన్ 1 జామెట్రీ నుంచి. ఇది కూడా చాలా ఈజీ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ఇఫ్ f of x is equal to x plus 1 by x minus 1, then find the value of f of 2. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ f of x is equal to x plus 1. మనం ముందుగా f of 2 ఫైండ్ అవుట్ చేసే దాంతో ఫస్ట్ మనం f of 2 తీసుకుందాం. అన్నిటికంటే చిన్న బ్రాకెట్లు ఏదైతే ఉందో అక్కడి నుంచి మనం స్టార్ట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడి నుంచి తీసుకుంటే f of 2 అంటే అర్థం ఏమిటంటే ఇక్కడ ఫంక్షన్ యొక్క వాల్యూ ఏదైతే ఇచ్చాడు f of x is equal to x plus 1 by x minus 1, దీనిలో x ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేయడం అనేది అర్థం. కాబట్టి ఫస్ట్ దీని వరకు తీసుకుంటే f of 2 తీసుకుంటున్నాను. ఫస్ట్ దాని వరకు f of 2 తీసుకుంటే వాడు ఎక్కడ f of x ఏమి ఇచ్చాడు x plus 1 by x minus 1, x ప్లేస్లో 2 పెట్టాలి అని. అప్పుడు 2 + 1 ఏమైందండి 3 డివైడెడ్ బై 2 - 1 ఏమైంది 1. కాబట్టి f of 2 ఎంత 3. f of 2 ఎంత వచ్చింది మనకి 3. ఇప్పుడు f of 2 3 వచ్చేసింది కాబట్టి మనం f of 3 నెక్స్ట్ ఫైండ్ చేయాలి. ఇప్పుడు f of 2 అంటే ఇప్పుడు f of 2 అంటే f of 2 ఆల్రెడీ 3 వచ్చింది కాబట్టి మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది f of 3. అంటే అక్కడ f of x ఏదైతే ఇచ్చాడో దానిలో x ప్లేస్లో 3 సబ్స్టిట్యూట్ చేయాలి. x ప్లేస్లో 3 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది 3 + 1 4 డివైడెడ్ బై 3 - 1 2 ఏమొచ్చిందండి 2. అంటే f of 2 ఏమొచ్చింది 2. ఈసారి మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది f of 2. దీని వరకు వాల్యూ ఎంత వచ్చింది మనకి 2 కదా. కాబట్టి ఈసారి మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది కూడా f of 2నే. f of 2 ఆల్రెడీ ఇందాక ఫైండ్ అవుట్ చేసాం ఎంత అండి 3. కాబట్టి ఆ 3నే మనకు కావాల్సిన ఆన్సర్ అవుతుంది. ఆ 3నే, దట్ ఈస్ ఆప్షన్ 4. నెక్స్ట్ వన్, ఫైండ్ ద లీస్ట్ నెంబర్ విచ్ మస్ట్ బి యాడెడ్ టు ద నంబర్ 6412 టు గెట్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్. 64 12 అనే నెంబర్కి ఏ కనిష్ట సంఖ్యని యాడ్ చేస్తే అది ఒక ఖచ్చిత వర్గంగా మారుతుంది అంటున్నాడు. 64 12 ఇది చాలా ఈజీ నెంబర్ అండి, ఇవ్వడం కూడా చాలా ఈజీగా ఇచ్చాడు. దానికంటే దగ్గరలో ఉండే నెంబరు 6400 అనేది. 6400 అనేది 81 స్క్వేర్ అనేది మనందరికీ ఈజీగా అర్థం చేసుకోవచ్చు, చూస్తూనే అర్థం చేసుకోవచ్చు.
64 12 ఇచ్చాడు. 6400 అనేది 81 స్క్వేరు. ఇక 64 12కి తర్వాత వచ్చే పర్ఫెక్ట్ స్క్వేర్ ఏమైంది? 81 స్క్వేరే కదా. ఇక నెక్స్ట్ వచ్చేది ఏమైందండి? 81 స్క్వేరు. కాబట్టి 81 స్క్వేరు వాల్యూ తీసుకుంటే 64 12కి ఏం యాడ్ చేస్తే 81 స్క్వేర్ వచ్చిందని చెప్పొచ్చు. 81 స్క్వేర్ 100 కంటే 19 తక్కువ కాబట్టి 19 స్క్వేర్ 361. 81 నుంచి 19 తీసేయాలి. 25 తీసేస్తే 62 3 65. కాబట్టి 65 61 అనేది నెక్స్ట్ వచ్చే పర్ఫెక్ట్ స్క్వేర్. కాబట్టి 64 12కి ఏం యాడ్ చేస్తే 65 61 వచ్చిందో అదే మన ఆన్సర్ అనమాట. మనకు నెక్స్ట్ కావాల్సింది 65 61. ఇచ్చిన నెంబర్ ఏమో 64 12 కాబట్టి ఈ 64 12కి ఏం యాడ్ చేస్తే 65 61 వచ్చింది. జస్ట్ వాటి మీద డిఫరెన్స్ తీసుకుంటే సరిపోతుంది. ఇదొక 88, అదొక 61, 149, 149. 149 యాడ్ చేస్తే సరిపోయిద్ది. ఆప్షన్ 4లో ఇచ్చాడు. నెక్స్ట్ వన్. ఇఫ్ ద ఇన్కమ్ ఆఫ్ రిచా ఈజ్ 9 1/11% మోర్ దెన్ దట్ ఆఫ్ మీనా, దెన్ ద ఇన్కమ్ ఆఫ్ మీనా ఈజ్ లెస్ దెన్ దట్ ఆఫ్ రిచా బై. ఇఫ్ ద ఇన్కమ్ ఆఫ్ రిచా ఈజ్ 9 1/11% మోర్ దెన్ దట్ ఆఫ్ మీనా, రిచా యొక్క ఆదాయం మీనా యొక్క ఆదాయం కంటే 9 1/11% ఎక్కువ. దెన్ ద ఇన్కమ్ ఆఫ్ మీనా ఈజ్ లెస్ దెన్ దట్ ఆఫ్ రిచా బై. అటువంటప్పుడు మీనా యొక్క ఆదాయం రిచా యొక్క ఆదాయం కంటే ఎంత శాతం తక్కువ? ఇక్కడ రిచా మీనా ఇద్దరున్నారు. రిచా మీనా ఇద్దరున్నారు. రిచా యొక్క ఆదాయం 9 1/11% ఎక్కువ అంట మీనా కంటే. ఈ 9 1/11% యొక్క ఫ్రాక్షన్ వాల్యూ మనం 1/11గా చెప్పొచ్చు. కాబట్టి మీనా యొక్క ఆదాయం 11 రూపాయలు అయితే రిచా యొక్క ఆదాయం 11 కంటే 1 ఎక్కువ. కాబట్టి ఏం చెప్పొచ్చు? 12 అని చెప్పొచ్చు. దెన్ ద ఇన్కమ్ ఆఫ్ మీనా ఈజ్ లెస్ దెన్ దట్ ఆఫ్ రిచా బై. మరి మీనా యొక్క ఆదాయం రిచా కంటే ఎంత శాతం తక్కువ? ఈ 11 అనేది 12 కంటే ఎంత శాతం తక్కువ అంటే 1. ఎంత తక్కువ అంటే 1. పర్సంటేజ్లో చెప్పాలి కాబట్టి ఎవరితో కంపేర్ చేయాలి? రిచాతో. కాబట్టి 1/12. 1/12 అనే ఫ్రాక్షన్ యొక్క పర్సంటేజ్ వాల్యూ ఏం చెప్పొచ్చు? 8 1/3%. 8 1/3%. 8 1/3. 8 1/3 ఇవ్వలేదు కదా అన్న అంటే దీన్ని ఎలా ఇచ్చాడంటే జస్ట్ ఒక ట్రిక్ ప్లే చేశాడంతే. 8 1/3 అనేదాన్ని 8 అలానే ఉంచి ఈ 1/3 రేషియోలో ఉండాలి. దాన్ని ఏం చేశాడంటే 4తో మల్టిపుల్ చేసుకుని పైన కింద 4తో మల్టిపుల్ చేసి 8 4/12గా ఇచ్చేశాడు. సింపుల్గా మనకి ఇచ్చేశాడు. నిజానికి మనం అదే రాసేది. ఇక్కడ 1/12 అంటే 100/12 అనేదాన్ని 12 ఎందులు 96 పోతే 4 మిగిలిద్ది. 4/12 మనం రాయాల్సింది. మనం దాన్ని సింప్లిఫై చేసుకొని 8 1/3 అని తీసుకున్నాం అంతే. ఎగ్జాక్ట్ వాల్యూ అయితే ఇదే. కాబట్టి 8 4/12%. జనరల్గా 8 1/3 ఇస్తాడు. నేను కూడా ఇదే ఫస్ట్ టైం ఈ విధంగా ఇదే ఫామ్లో ఇవ్వడం చూడడం. మనకి ఎక్కడైనా సరే సాధారణంగా 8 1/3% ఇస్తూ ఉంటాడు. నెక్స్ట్ వన్. ఇఫ్ √45 ప్లస్ √125 ఈజ్ ఈక్వల్ టు 17.89, దెన్ వాట్ విల్ బి ద వాల్యూ ఆఫ్ √180 ప్లస్ √80. మనకి ఇక్కడ √45 ప్లస్ √125 రెండింటి యొక్క సమ్ము 17.89కి సమానం అంటున్నాడు. 45ని ఎలా చూడొచ్చండి? 9 5లుగా చూడొచ్చు కదా. అంటే 9కి స్క్వేర్ రూట్ ముందు బయటకు వచ్చేసింది కదా. అంటే 3√5గా. 3√5 తర్వాత 125 ఇచ్చాడు. 125 అంటే 25 5లుగా చూడొచ్చు. 25కి రూట్ బయటకు వస్తే కనుక 5√5 మిగులుతుంది. 5√5 అంటే దీనికి సమానం 8√5. 8√5 యొక్క వాల్యూ ఎంతకి ఇచ్చాడండి? 17.89గా ఇచ్చాడు. 17.89. మనం ఏం చెప్పాలి? √180 ప్లస్ √80. 180ని 36 5లుగా చూడొచ్చు. 36కి 6 బయటకు వచ్చింది కాబట్టి 6√5. 6√5 తర్వాత ఏమి ఇచ్చాడు? √80. 16 5లుగా చూడొచ్చు కదా దీన్ని. 16 5లుగా. 16కి స్క్వేర్ రూట్ బయటకు వచ్చింది 4 వచ్చింది. 4√5 కాబట్టి 4√5 అంటే దేనికి సమానం? 6 4 10 కాబట్టి 10√5 యొక్క వాల్యూ ఎంత అని. ఇక్కడ √5 ఇక్కడ √5 కొట్టేయచ్చు. అసలు ఇబ్బందే కాదు మనకి. అంటే మనకి 8 యూనిట్ల వాల్యూ ఎంత ఇచ్చి 10 యూనిట్ల వాల్యూ ఎంత చెప్పంటున్నాడు. ఇక్కడ √5 ఇక్కడ √5 క్యాన్సిల్ చేసేయండి. 8తో క్యాన్సిల్ చేస్తే 8 16, 18 అంటే 8 16, 29 అంటే 8 4 వరకు వెళ్ళిపోవచ్చు కావాలనుకుంటే మనం. ఓకే, 8 4 కాబట్టి 10 × 2.24 అంటే 22.4. 22.4 ఆప్షన్ 3. నెక్స్ట్ వన్. Out of 4 consecutive numbers, the sum of the first 2 numbers is equal to the 4th number. What is half of the sum of the 4 numbers? Out of 4 consecutive numbers, 4 వరుస సంఖ్యలు ఉన్నాయంట. వాటిలో మొదటి 2 సంఖ్యల యొక్క మొత్తము 4వ సంఖ్యకి సమానం. వాట్ ఈస్ ద హాఫ్ ఆఫ్ ది సమ్ ఆఫ్ ది 4 numbers? ఈ 4 సంఖ్యల మొత్తంలో సగం ఎంత? 4 వరుస సంఖ్యలు ఉన్నాయి. మొదటి దాన్ని n అంటున్నాను. తర్వాత ఏమైంది? n+1 అవుతుంది. తర్వాతది n+2 అవుతుంది. తర్వాతది n+3 అవుతుంది. చాలా ఈజీగా తీసుకోవచ్చు.
వాటిలో మొదటి రెండిటి యొక్క మొత్తము 4వ సంఖ్యకు సమానం. ద సమ్ ఆఫ్ ది ఫస్ట్ 2 నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు 4th నెంబర్. మొదటి ఈ రెండిటి యొక్క మొత్తం అంటే ఈ రెండు యాడ్ చేసుకుంటే ఏమైందండి 2n+1 అనేది దేనికి సమానం అంటే 4వ సంఖ్య n+3కి సమానం. అప్పుడు n ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 2. n ఈజ్ ఈక్వల్ టు 2 ఎన్ని తీసుకొస్తాం 3 ఒకటి తీసుకెళ్ళిపోతే n ఈజ్ ఈక్వల్ టు 2. వాట్ ఈజ్ హాఫ్ ఆఫ్ ది సమ్ ఆఫ్ ది 4 నెంబర్స్. ఈ 4 సంఖ్యల యొక్క మొత్తంలో సగం ఎంత? ఈ 4 యాడ్ చేసుకుంటే ఏమైందండి 4nలు 2 3 5 1 6 4n+6 దాంట్లో సగం అన్నాడు కాబట్టి ఏం చెప్పచ్చు 2n+3నే మనకు కావాల్సింది. n అంటే ఎంత 2 2 4 1 3 ఎంత 7. చాలా ఈజీ క్వశ్చన్స్ ఇచ్చాడండి ఈ పేపర్లు అన్నీ కూడా. నెక్స్ట్ వన్ 1.236576576 and so on can be written in the form of డెసిమల్ ఫ్రాక్షన్స్ నుంచి క్వశ్చన్ రికరింగ్ డెసిమల్ 1.23 657 657 రిపీట్ అవుతుంది. 657 657 రిపీట్ అవుతుంది కాబట్టి ఇచ్చిందని ఎలా చూడొచ్చండి 1.23657 బార్ అనమాట. రిపీట్ అవుతున్న దానికి బార్ ఉంటుంది కదా. మరి డెసిమల్ ఫ్రాక్షన్స్లో ఇటువంటివి మనం ఫ్రాక్షన్లో ఎలా రాస్తాము ఇచ్చిన వాల్యూ మొత్తం తీసుకుంటాము 123,657 మైనస్ బార్కి బయట ఏదైతే ఉందో అది తీసుకుంటాం దట్ ఈస్ 123 డివైడెడ్ బై డెసిమల్ తర్వాత బార్ ఎన్ని ప్లేసులకు ఉంది 3 ప్లేసులు కాబట్టి 3 9లు రాస్తాను. బార్కి బయట 2 ప్లేసులు ఉన్నాయి కాబట్టి 2 సున్నాలు తీసుకుంటాం. సింప్లిఫై చేసుకుంటే అదే మన ఆన్సర్. ఒకసారి డినామినేటర్ తీసుకుంటేనండి 3 9లు 2 సున్నాలు రావాలి. ఇది మన ఆన్సర్ కాదు ఇది మన ఆన్సర్ కాదు ఈ రెండిట్లో ఉంది. పైన వచ్చేటికి 7లో నుంచి 3 పోతే 4 2 ఆన్సర్లు ఉన్నాయి కాబట్టి జస్ట్ సింప్లిఫై చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ అటువంటిది ఒకటే ఆప్షన్ ఇచ్చినట్టయితే అదే ఆన్సర్గా పెట్టేసేవాళ్ళం సింప్లిఫై చేయకుండా. ఇప్పుడు ఏం చెప్పచ్చు 7లో నుంచి 3 పోతే 4 5లో నుంచి 2 పోతే 3 6లో నుంచి 1 పోతే 5 దాని ముందు 1 2 3 అలానే ఉన్నాయి 1 2 3 5 3 4 9 9 9 0 0 1 2 3 5 3 4 1 2 3 5 3 4 ఆప్షన్ 3. నెక్స్ట్ వన్ హౌ మచ్ పర్సంటేజ్ అబౌవ్ ది కాస్ట్ ప్రైస్ షుడ్ ద షాప్కీపర్ మార్క్ హిస్ గూడ్స్ సో దట్ ఆఫ్టర్ అలవింగ్ అ డిస్కౌంట్ ఆఫ్ 25% హీ షుడ్ గెయిన్ 12%. 25% డిస్కౌంట్ ఇచ్చి అమ్మిన తర్వాత 12% లాభాన్ని పొందాలంటే కాస్ట్ ప్రైస్ కంటే మార్కుడు ప్రైస్ ఎంత శాతం అధికంగా చూపించాలి అని క్వశ్చన్. 25% డిస్కౌంట్ ఇస్తున్నాడంట. డిస్కౌంట్ దేనిపైన క్యాలిక్యులేట్ చేస్తామండి మార్కుడు ప్రైస్ పైన. అంటే మార్కుడు ప్రైస్ 100% ఉంటే దాంట్లో 25% తగ్గిస్తున్నామంటే 75% ఆఫ్ ది మార్కుడు ప్రైస్కి ఇస్తున్నట్టే కదా. 75% ఆఫ్ ది మార్కుడు ప్రైస్కి అమ్ముతున్నట్టే. అది దేనికి సమానమైందంటే 12% లాభాన్ని ఇస్తుంది. ప్రాఫిట్ ఆర్ లాస్ దేనిపైన క్యాలిక్యులేట్ చేస్తాము కాస్ట్ ప్రైస్ పైన. ఇక్కడ 12% లాభం వస్తుంది అంటే కాస్ట్ ప్రైస్ 100% అంటే దానికంటే 12% ఎక్కువ వస్తుంది కాబట్టి ఏం చెప్పొచ్చు 112% ఆఫ్ ది కాస్ట్ ప్రైస్ వస్తుంది. ఎలా అర్థం చేసుకోవాలి ఇటువంటి క్వశ్చన్స్ని మనం ఇన్ఫర్మేషన్ చదువుతూనే 25% డిస్కౌంట్ ఇస్తున్నాడు కాబట్టి 75% ఆఫ్ ది మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 112% ఆఫ్ ది కాస్ట్ ప్రైస్. కాబట్టి డైరెక్ట్గానే మనం మార్కెట్ ప్రైస్కి కాస్ట్ ప్రైస్కి రేషియో రాసేసుకోవచ్చు. మార్కెట్ ప్రైస్కి కాస్ట్ ప్రైస్కి రేషియో తీసేసుకున్నట్లయితే 112/75. అంటే ఒకవేళ కాస్ట్ ప్రైస్ 75 రూపాయలు అయితే 112 రూపాయలు మార్కెట్ ప్రైస్గా చూపిస్తున్నాడు అని అర్థం. ఎంత శాతం అధికంగా చూపిస్తున్నాడు అన్నాడు. 75ని 112 చూపిస్తున్నట్టే ఎంత పెంచాడు ఇదొక 25 అదొక 12 37 పెంచాడు. ఎక్కడి నుంచి కాస్ట్ ప్రైస్ 75 కాబట్టి 75 నుంచి పర్సంటేజ్లో చెప్పాలి కాబట్టి ఇంటూ 100 అనమాట ఇంటూ 100 సింప్లిఫై చేస్తాము. 25 3 25 4 120 4 7 28 148/3 148/3 ఓకే. ఇక్కడ 37/3 ఇంటూ 4గా చూసుకోవచ్చు అండి. ఇదేమో 12 12 3 36 12 1/3కి 4 రెట్లు చేసుకుంటే సరిపోయింది. 12 4 48 ఇక్కడ 4 అంటే 1 వచ్చింది కాబట్టి 49 1/3 49 1/3%. ఆప్షన్ 3 49 1/3%. ఇక్కడ అర్థం చేసుకోండి 37/3ని 4తో మల్టిపుల్ చేయాలి. 37/3 అంటే 3 12 కాబట్టి 12 1/3 వచ్చింది. దాన్ని 4తో మల్టిపుల్ చేయాలి. 12 48 ఇక్కడ 4/3 అంటే ఒకటి ఆల్రెడీ ముందుకు వచ్చింది కాబట్టి 49 1/3 మిగిలిపోతుంది. లేదనుకుంటే మీ ఇష్టం 37 × 4 తీసుకొని 120 4 7 25 148/3 రాసుకొని అలానే సరే సింప్లిఫై చేయొచ్చు తప్పే కాదు. ఓకే ఆప్షన్ 3. ఇఫ్ ద రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ 4 + m x² + m + 1 × x + 1 = 0 ఆర్ ఈక్వల్ దెన్ ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ m. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ ఈక్వల్గా ఉన్నాయి అన్నాడు. అటువంటప్పుడు m వాల్యూ ఎంత? రూట్స్ ఈక్వల్గా ఉన్నట్లయితే రూట్స్ ఈక్వల్గా ఎప్పుడు ఉంటాయండి డిస్క్రిమినెంట్ d = 0 అయినప్పుడు. అసలు d అంటే ఏమిటి? d = b² -
4ac బీ స్క్వేర్ మైనస్ 4ac. అక్కడ ఏదైతే ఈక్వేషన్ ఇచ్చాడో మనకి 4 ప్లస్ ఎం ఇంటూ ఎక్స్ స్క్వేర్ 4 ప్లస్ ఎం ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎం ప్లస్ 1 ప్లస్ ఎం ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని జనరల్ ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ అని కూడా అనొచ్చు. దాని యొక్క ఈక్వేషన్ కాబట్టి ఇక్కడ జస్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటున్నాం. ఈక్వల్ టు 0 పెట్టాడు కాబట్టి ఈక్వేషన్ అంటాం. దీంతో కంపేర్ చేసుకున్నట్లయితే ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ ఏ అవుతుంది. ఏ ఈజ్ ఈక్వల్ టు 4 ప్లస్ ఎం. అదేవిధంగా ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ బి అవుతుంది. బి ఈజ్ ఈక్వల్ టు ఎం ప్లస్ 1. అదేవిధంగా సి అంటే కాన్స్టెంట్ సి ఈజ్ ఈక్వల్ టు 1. మనకి ఎప్పుడైతే ఈక్వల్ రూట్స్ అన్నాడో వెంటనే మనకు అర్థం అవ్వాల్సింది ఏమిటి, దాని యొక్క డిస్క్రిమినెంట్ డి ఈజ్ ఈక్వల్ టు బీ స్క్వేర్ మైనస్ 4ac. డిస్క్రిమినెంట్ అనేది 0కి సమానం. బీ స్క్వేర్ మైనస్ 4ac అనేది 0కి సమానం. బి అంటే ఏమిటి ఎం ప్లస్ 1. కాబట్టి ఎం ప్లస్ 1 హోల్ స్క్వేర్ బీ స్క్వేర్ మైనస్ 4ac. ఏ అంటే ఎంత 4 ప్లస్ ఎం ఇంటూ సి అంటే ఎంత 1. కాబట్టి దేనికి సమానం అవ్వాలి 0. సింప్లిఫై చేసుకుంటే మనకి ఎం వాల్యూ వచ్చింది. ఎం ప్లస్ 1 హోల్ స్క్వేర్ కాబట్టి ఎం స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 2m మైనస్ 16 మైనస్ లోపలికి తీసుకెళ్తే మైనస్ 4m ఈజ్ ఈక్వల్ టు 0. ఎం స్క్వేర్ మైనస్ 2m మైనస్ 15 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. సింప్లిఫై చేసుకోవాలి. యాడ్ చేసుకుంటే మైనస్ 2 వచ్చే విధంగా మల్టిపుల్ చేసుకుంటే మైనస్ 15 రావాలి. కాబట్టి మైనస్ 5 ప్లస్ 3గా రాసుకోవచ్చు. మైనస్ 5 ప్లస్ 3 దాని యొక్క రూట్స్ మైనస్ 5 ప్లస్ 3గా రాసుకుంటే ఇక్కడ మనకి ఎం ఈజ్ ఈక్వల్ టు వీటి యొక్క కాన్జుగేట్స్ తీసుకుంటాం. మైనస్ 5 ఉంది కాబట్టి 5 తీసుకుంటాం. 3 ఉంది కాబట్టి మైనస్ తీసుకొని 5 మైనస్ 3. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేయడం అనేది ఇక్కడ చెప్పుకోవడం సాధ్యం కాదండి. సపరేట్గా మనము ప్యూర్ మ్యాథ్స్లో ఆల్జిబ్రాలో చెప్పుకుంటాము, అక్కడ నేర్చుకోవాలి. 5 అండ్ మైనస్ 3 ఆప్షన్ 1. నెక్స్ట్ వన్, there are 4 table clocks. They ring every 10 minutes, 15 minutes, 20 minutes and 25 minutes respectively. If they all rang together at 10 a.m., then at what time will they rang together again? There are 4 table clocks. 4 గడియారాలు ఉన్నాయంట. అవన్నీ కూడా వరుసగా 10, 15, 20 మరియు 25 నిమిషాల వ్యవధిలో మోగుతూ వెళ్తూ ఉంటాయంట. అవన్నీ ఉదయం 10 గంటలకి కలిసి మోగాయి. అవన్నీ మరలా ఎప్పుడు కలిసి మోగుతాయి అంటున్నాడు. ఇటువంటి క్వశ్చన్స్లో అక్కడ ఏవైతే టైం ఇంటర్వల్స్ ఇచ్చాడో ఆ నెంబర్స్ యొక్క ఎల్సిఎం తీసుకుంటాం, తెలిసిందే కదా. కాబట్టి ఇక్కడ ఏమి నెంబర్స్ ఇచ్చాడండి 10, 15, 20, 25. ఈ 4 నెంబర్స్ యొక్క ఎల్సిఎం కావాలి మనకి. 10, 15, 20 వరకు అయితే కనుక 60 తీసుకోవచ్చు. ఇంకా 60, 25 మిగిలినాయి కాబట్టి 65 300 అనేది ఎల్సిఎం అవుతుంది. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తానికి డిఫరెంట్ వేస్ ఉంటాయి. ఒక్కొక్క సందర్భంలో ఇచ్చిన నెంబర్స్ని బట్టి ఒక్కొక్క మెథడ్ ద్వారా ఎల్సిఎం తీసుకుంటాం. ఎల్సిఎం 8 విధాలు ఫైండ్ అవుట్ చేయొచ్చు. అసలు ఎల్సిఎం అంటే ఏమిటి, దానికి సంబంధించిన కాన్సెప్ట్ ఇవన్నీ కూడా మనం కాన్సెప్ట్ కోర్సులో నేర్చుకుంటాం. కాబట్టి ఇక్కడ ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 300 నిమిషాల ఇచ్చింది. ఎస్ 300 నిమిషాలు. 300 నిమిషాలు అంటే ఉదయం 10 గంటల తరువాత మరొక 300 నిమిషాల తరువాత అవన్నీ కలిసి మోగుతాయి. 300 నిమిషాలను మనం గంటల్లో చూసుకుంటే ఏం చెప్పచ్చు అండి 5 గంటలు అనమాట. 5 గంటలు ఎందుకంటే ఒక్కొక్క గంటకి 60 నిమిషాలు చొప్పున 5 గంటలు. ఉదయం 10ంటికి అవి కలిసి మోగినాయి, మరలా 5 గంటల తర్వాత కలిసి మోగుతాయి. కాబట్టి 10ంటికి మరలా 5 గంటలు టైం గడిస్తే ఏమవుతుంది 15 గంటలు. టైం 15 గంటలు అయినప్పుడు దాన్ని ఏఎంపిఎం మార్గంలో చూసుకున్నట్లయితే 24 అవర్ ఫార్మాట్లో చెప్తేనేమో 15 గంటలు అంటాం. 12 అవర్ ఫార్మాట్లో చూసుకుంటే 3 PM అంటాం. 3 PM. నెక్స్ట్ వన్, ది అర్థమెటిక్ మీన్ ఆఫ్ ఎక్స్ అబ్జర్వేషన్స్ ఈజ్ M. If 2 observations 0 and M are added, then the new mean will be. The arithmetic mean of x observations is M. x అంశాల యొక్క సరాసరి M అంట. 0 మరియు M అనే మరొక 2 అంశాలను వీటికి యాడ్ చేసినట్లయితే అప్పుడు సరాసరి ఏమవుతుంది. ఎక్కడైనా సరే యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ బై నెంబరేనండి. సమ్ బై నెంబర్. ఇక్కడ x అంశాల యొక్క సరాసరి Mగా ఇచ్చినప్పుడు వీటి వరకు సమ్ తీసుకున్నట్లయితే అంటే ఇక్కడ మనకి ఈ అంశాలన్నిటి యొక్క సమ్ కావాలి. ఇక్కడ 0 అండ్ M అనే రెండే విడిగా తెలుసు. అంతకు ముందున్న x అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సమ్ తెలవాలిగా. కాబట్టి సమ్ ఎలా తెలుసుకోవచ్చు, సమ్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ ఇంటూ నెంబర్. ఇవన్నీ మనసులో ఉంచుకొని ప్రొసీడ్ అవ్వాలి, రాయాల్సిన అవసరం లేదు. కాబట్టి x అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సమ్ ఏమవుతుంది, యావరేజ్ ఎంత అన్నాడు M, నంబర్ ఎంత x, కాబట్టి xM. ఇప్పుడు మరొక 2 అంశాలు చేరినాయి కాబట్టి ఇప్పుడు అన్నిటి యొక్క సమ్ ఏమవుతుంది, ఈ xMతో పాటుగా 0 అదేవిధంగా M ఈ రెండు యాడ్ చేసుకోవాలి. ఏమవుతుంది xM
ప్లస్ ఎం అవుతుంది. ఎక్స్ఎం ప్లస్ ఎం అదేంటిదండి సమ్ డివైడెడ్ బై నంబరు. ఇందాక ఎన్ని నెంబర్స్ ఉన్నాయి అన్నాడు? ఎక్స్ అబ్జర్వేషన్స్. ఇప్పుడు 0 అండ్ ఎం అనే 2 యాడ్ అవుతున్నాయి కాబట్టి మొత్తం ఎన్ని నెంబర్స్ అవుతున్నాయి? x+2. మొత్తం x+2 నెంబర్స్ యాడ్ అవుతున్నాయి. ఈ ఎక్స్ఎం ప్లస్ ఎం బై x+2. ఒకవేళ అలా ఇవ్వకుండా ఏదైనా కామన్ తీసి ఇచ్చినట్లయితే రెండిట్లో నుంచి కూడా మనం ఎం కామన్ తీయచ్చు కాబట్టి ఎం కామన్ తీస్తే x+1 మిగులుతుంది డివైడెడ్ బై x+2. ఇదే మనకు కావాల్సిన ఆన్సర్. m టైమ్స్ ఆఫ్ x+1 బై x+2 ఆప్షన్ 4. నెక్స్ట్ వన్. The speed of a stream is 3 km/h and speed of a man in still water is 76 km/h. The time taken by the man to swim 37 km downstream is. The speed of a stream is 3 km/h. ప్రవాహం యొక్క వేగం 3 km/h. ఒక వ్యక్తి యొక్క వేగం నిలకడ నీటిలో 6 km/h. 37 కిలోమీటర్లు డౌన్ స్ట్రీమ్ వెళ్ళడానికి అతనికి పట్టే సమయం ఎంత? చూడండి, స్టిల్ వాటర్లో అతని యొక్క వేగం లేదా బోట్ యొక్క వేగం 6 km/h, అదేవిధంగా స్ట్రీమ్ యొక్క వేగం 3 ఇచ్చేశాడు. ఎప్పుడైనా సరే బోట్స్ అండ్ స్ట్రీమ్కి సంబంధించి ఎలిమెంటరీ ప్రాపర్టీస్ అయినా స్పీడ్ ఇన్ స్టిల్ వాటరు, స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్, ఈ రెండు ఇచ్చాడంటే క్వశ్చన్ చాలా ఈజీగా ఇచ్చేసినట్టు. అలా కాకుండా డౌన్ స్ట్రీమ్ స్పీడ్, అప్ స్ట్రీమ్ స్పీడ్ ఇస్తే అక్కడి నుంచి మనకు కావాలంటే మరలా స్టిల్ వాటర్లో మనిషి యొక్క వేగము, అదేవిధంగా స్ట్రీమ్ యొక్క వేగం మరలా తీసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా డైరెక్ట్గా ఇలాంటి ఎలిమెంటరీ ప్రాపర్టీస్ ఇచ్చాడంటే క్వశ్చన్ చాలా ఈజీ. అతను 37 కిలోమీటర్లు డౌన్ స్ట్రీమ్ ప్రయాణించాలి, 37 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలి. స్పీడ్ ఎంత అవుతుంది? డౌన్ స్ట్రీమ్ వెళ్తున్నాడు కాబట్టి అతని యొక్క వేగము, స్ట్రీమ్ యొక్క వేగం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. 6, 3 యాడ్ చేస్తే ఎంత అండి? 9. కాబట్టి 37/9 మనకు కావాల్సిన ఆన్సరు. 9 4 36 కాబట్టి 1/9. 4 1/9 గంటలు. ఆప్షన్ 2. నెక్స్ట్ వన్. ఫైండ్ ది సమ్ ఆఫ్ ది ఫేస్ వాల్యూస్ ఆఫ్ 6 and 5 ఇన్. అక్కడ ఏదైతే నెంబర్ ఇచ్చాడో దాంట్లో 6 మరియు 5ల యొక్క ఫేస్ వాల్యూస్ యొక్క సమ్ కావాలి. ఫ్రెండ్స్, ఫేస్ వాల్యూ అంటే ముఖ విలువ, అంటే ఆ నెంబర్ ఏదైతే ఉందో దాని యొక్క ఒరిజినల్ వాల్యూ, అది ఏ ప్లేస్లో ఉన్నది అనేది సందర్భం లేకుండా, అవసరం లేకుండా దాని యొక్క ఒరిజినల్ వాల్యూ. కాబట్టి 6 and 5 అనేవి, 6 and 5 అనేవి ఇచ్చిన నెంబర్లు ఎక్కడ ఉన్నాయి అనేది మనం పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. కేవలం వాటి యొక్క ఫేస్ వాల్యూస్ యొక్క సమ్ అంటున్నాడు. 6 అనేది ఎక్కడున్నా సరే దాని యొక్క సొంత వాల్యూ 6, ప్లేస్ వాల్యూ మారుతూ ఉంటుంది సందర్భాన్ని బట్టి, అది ఉన్న స్థానాన్ని బట్టి. ఇక్కడ ఫేస్ వాల్యూ కాబట్టి దాని యొక్క ముఖ విలువ ఎక్కడైనా 6, 5 అనేది ఎక్కడైనా సరే దాని యొక్క ఫేస్ వాల్యూ 5. 6, 5 యాడ్ చేసుకుంటే 11. అసలు ఇంత ఈజీ క్వశ్చన్స్ ఇచ్చేసాడు ఈ షిఫ్ట్ వరకు. నెక్స్ట్ వన్. ఇన్ ట్రయాంగిల్ PQR, QR ఈజ్ ఎక్స్టెండెడ్ అప్ టు S సో దట్ RS ఈజ్ ఈక్వల్ టు RP. ఇఫ్ యాంగిల్ RPQ. ఓకే, జామెట్రీ క్వశ్చన్ చూడండి. ట్రయాంగిల్ PQR ఉందంట, దాంట్లో QR అనే దాన్ని S వరకు పొడిగించాడంట. PQR అనే ఒక ట్రయాంగిల్ ఉందండి, దాంట్లో PQR అనే ఒక ట్రయాంగిల్ ఉంది, దాంట్లో QR అనే సైడ్ని S వరకు పొడిగించాడు, ఇలా S వరకు పొడిగించాడు. సో దట్ RS ఈజ్ ఈక్వల్ టు RP. ఇక్కడ RS ఈజ్ ఈక్వల్ టు RP అంటే R నుంచి S దాకా ఉన్న ఈ దూరము, R నుంచి P దాకా ఉన్న ఈ దూరము రెండు ఒకదానికొకటి సమానంగా ఉండే విధంగా పొడిగించాడు. యాంగిల్ RPQ ఈజ్ ఈక్వల్ టు 55 degrees. RPQ ఇక్కడ కోణం వచ్చేటప్పటికి 55 డిగ్రీల కోణం ఉంది, 55 డిగ్రీల కోణం. యాంగిల్ PRS 110. PRS ఇక్కడ ఉన్న ఎక్స్టర్నల్ యాంగిల్ 110 డిగ్రీలు. దెన్ ఫైండ్ ది మెజర్ ఆఫ్ యాంగిల్ PQS ఇక్కడ ఉన్న కోణం ఎంత అంటున్నాడు. అసలు ఇంత ఈజీ క్వశ్చన్ ఇంకొకటి ఉండదు జామెట్రీలో. 2 జామెట్రీ క్వశ్చన్స్ ఇచ్చాడు, 2 ఈజీ క్వశ్చన్స్. ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే ఎనీ ట్రయాంగిల్లో ఒక ఎక్స్టర్నల్ యాంగిల్ అనేది మిగతా 2 ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్కి సమానం. ఇక్కడ ఒకవేళ ఏ కోణము, ఇక్కడ B కోణం ఉన్నట్లయితే ఇక్కడ ఉన్నది X అనేది జస్ట్ A + B యొక్క A and B యొక్క మొత్తానికి సమానం. వెరీ ఈజీ ప్రాపర్టీ. ఇక్కడ 110 ఉందంటే ఇక్కడ ఉన్న 2 కోణాల యొక్క మొత్తం 110 అవ్వాలి, ఈ రెండింటి యొక్క సమ్ము 110 అవ్వాలి. ఇక్కడ 55 ఉంది కాబట్టి ఇది కూడా ఏమవ్వాలి? 55 డిగ్రీలే, అది కూడా 55 డిగ్రీలు అవ్వాలి. ఆప్షన్ 1. ఇది NTPC ప్రిలిమ్స్కి సంబంధించి మనం సాల్వ్ చేస్తున్న 3వ పేపర్ అండి. ఈ 3 పేపర్లో ఇది చాలా ఈజీ పేపర్. మిగతా ఇంతకుముందు మనం చేసిన 2 కూడా కొద్దిగా స్టాండర్డ్ మెయింటైన్ చేశారు. మంచి పేపర్స్ ఆ 2. The length of tangent drawn to a circle of radius 4 centimeters from a point 5 centimeters away from the center of the circle is. The length of the tangent drawn to a circle of radius 4 centimeters. ఒక సర్కిల్ ఉందండి, రేడియస్ 4 సెంటీమీటర్స్ కలిగిన ఒక సర్కిల్ ఉంది, రేడియస్ 4 సెంటీమీటర్స్ కలిగిన ఒక సర్కిల్ ఉంది. ఈ సెంటర్ నుంచి 5 సెంటీమీటర్ల దూరంలో నుంచి 5 సెంటీమీటర్ల దూరంలో ఉన్న ఒక బిందువు నుంచి సర్కిల్కి గీచిన స్పర్శరేఖ యొక్క పొడవు ఎంత అంటున్నాడు.
ఈ సెంటర్ నుంచి 5 సెంటీమీటర్ల దూరంలో ఇది 4 అయిపోయింది కాబట్టి ఇక్కడ నుంచి జస్ట్ ఇక్కడ నుంచి ఆ సర్కిల్కి ఇచ్చిన ఒక స్పర్శరేఖ ట్యాంజెంట్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మొత్తం 5, ఇది 4 కాబట్టి ఇది 1, కావాలంటే మొత్తం 5గా తీసుకోవచ్చు. మనం ఈ స్పర్శరేఖ యొక్క పొడవు చెప్పాలి. అంటే ఈ పాయింట్ నుంచి ఇది సర్కిల్ని ఎక్కడైతే కాంటాక్ట్ అవుతుందో అక్కడ దాకా ఉన్న దూరాన్ని చెప్పాలి. సర్కిల్ యొక్క సెంటర్ నుంచి సర్కిల్ యొక్క ట్యాంజెంట్ గీచే లైను పర్పెండిక్యులర్గా ఉంటుంది. ట్యాంజెంట్ అండ్ ఈ రేడియస్ ఒకదానికొకటి పర్పెండిక్యులర్గా ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది కదా, ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇది మొత్తం 5, సర్కిల్ యొక్క రేడియస్ 4 అన్నాడు కాబట్టి 4, 4, 5 కాబట్టి ఇదేమవ్వాలి ఖచ్చితంగా 3. ఎలా చెప్పగలమంటే 3, 4, 5 అనేది పైథాగరన్ ట్రైప్లెట్. వెరీ బేసిక్ అండ్ ఫేమస్ పైథాగరన్ ట్రైప్లెట్. 90 డిగ్రీస్కి ఆపోజిట్గా ఉన్న హైపోటెన్యూస్ 5, ఒక సైడ్ 4, మరొక సైడ్ తప్పనిసరిగా 3నే అవ్వాలి. కాబట్టి ఏం చెప్పచ్చండి, లెంత్ ఆఫ్ ది ట్యాంజెంట్ ఈజ్ నథింగ్ బట్ 3 సెంటీమీటర్స్. ఆప్షన్ 4. నెక్స్ట్ వన్, p is equal to 5 minus 2 root 6, then find the value of p square plus 1 by p square. p వాల్యూ 5 minus 2 root 6 ఇచ్చాడండి. ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే ఒకటి గమనించండి, ఇఫ్ x is equal to a minus b and a square minus b square is equal to 1, then 1 by x is equal to a plus b అవుతుంది. ఎక్స్ అనేది ఏ మైనస్ బీకి సమానం అయ్యి అదేవిధంగా ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ 1 అయినట్లయితే 1 బై ఎక్స్ అనేదాన్ని ఏ ప్లస్ బీగా రాసుకోవచ్చు. దాని యొక్క రెసిప్రోకల్ ఏ ప్లస్ బీ అవుతుంది. ఇక్కడ 5 minus 2 root 6, 5 5 25, అదేవిధంగా దీన్ని స్క్వేర్ చేసుకుంటే 4 6 24, ఆ రెండు మధ్య డిఫరెన్స్ ఎంత 1. కాబట్టి ఇప్పుడు 1 by pని మనం ఎలా రాసుకోవచ్చు, ఇప్పుడు 1 by pని మనం ఎలా రాసుకోవచ్చు అండి, 5 minus 2 root 6 ఇచ్చింది కాస్త 5 plus 2 root 6గా తీసుకోవచ్చు. 5 plus 2 root 6. మరి అటువంటిప్పుడు p plus 1 by p ఏమవుతుంది, p plus 1 by p ఏమవుతుంది, 5 plus 2 root 6, 5 minus 2 root 6 యాడ్ చేసుకుంటే మైనస్ 2 root 6 ప్లస్ 2 root 6 క్యాన్సిల్ అయిపోయి 5 5 2 యాడ్ చేసుకుంటే 10 మిగులుతుంది. కళ్ళతో చూస్తూనే చెప్పేయచ్చు p plus 1 by p ఈజ్ ఈక్వల్ టు 10. అదేవిధంగా మనం ఏమి నేర్చుకుంటామంటే ఆల్జిబ్రాలో మనము ఇఫ్ x plus 1 by x ఈజ్ ఈక్వల్ టు k, దెన్ x స్క్వేర్ ప్లస్ 1 by x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు k స్క్వేర్ మైనస్ 2 అని నేర్చుకుంటాం కదా, ఆల్జిబ్రిక్ ఐడెంటిటీస్ అనే చాప్టర్లో నేర్చుకుంటాం. ఇక్కడ అదేవిధంగా p ప్లస్ 1 by p 10 అయినప్పుడు p స్క్వేర్ ప్లస్ 1 by p స్క్వేర్ ఏమవుతుందండి, ఆ 10ని స్క్వేర్ చేసుకొని -2 చేస్తే సరిపోయింది. 10 స్క్వేర్ అంటే 100, 100లో నుంచి 2 పోతే 98. ఆ 98 మనకు కావాల్సిన ఆన్సర్. ఆప్షన్ 3. ఇంత కూడా చేయకుండా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చేస్తామంటే, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చిన 4 ఆప్షన్స్లో దేనికైతే 2 యాడ్ చేసుకుంటే పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుందో అది ఆన్సర్గా పెట్టేయచ్చు. ఇవన్నీ మనం నేర్చుకొని ఉండాలి. కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆన్సర్ తీసుకోవాలనుకున్నప్పుడు ఇచ్చిన 4 ఆప్షన్స్లో దేనికైతే 2 యాడ్ చేసినప్పుడు అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంటే అది. ఆప్షన్ 3 దగ్గర 98కి 2 యాడ్ చేస్తే 100 అయింది. 100 అనేది 10 యొక్క స్క్వేర్, పర్ఫెక్ట్ స్క్వేర్ కాబట్టి అది మన ఆన్సర్గా పెట్టేయచ్చు. ఎగ్జామ్లో అయితే ఈ విధంగా టైం సేవ్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ 100కి 2 యాడ్ చేస్తే 102 పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. 25 ప్లస్ రూట్ 6కి 2 యాడ్ చేస్తే 27 ప్లస్ రూట్ 6 అయింది 27, 5 2 కాదు, అది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. అదేవిధంగా దీనికి 2 యాడ్ చేస్తే పర్ఫెక్ట్ స్క్వేర్ రాయలేం. కాబట్టి ఆప్షన్ 3 ఈజీ కనపడుతుంది మనకి, అదే ఆన్సర్గా చెప్పేయచ్చు. నెక్స్ట్ వన్, ఇఫ్ సైన్ 3x minus 20 degrees is equal to cos 20 minus 3y degrees, then value of x minus y will be. When a plus b is equal to 90 degrees, then sin a is equal to cos b. a మరియు b అనే ఒకదానికొకటి కాంప్లిమెంటరీగా ఉన్నట్లయితే అప్పుడు sin a అనేది cos b కి సమానం అవుతుంది. ఇక్కడ sin 3x minus 20 degrees అనేది cos 20 minus 3y degrees సమానం అన్నప్పుడు sin a is equal to cos b గా ఉందంటే ఇక్కడ ఉన్న రెండు కోణాలు ఒకదానికొకటి కాంప్లిమెంటరీగా ఉండాలంటే ఆ రెండింటి యొక్క మొత్తం ఏమై ఉండాలి, 90 degrees అవ్వాలి. కాబట్టి 3x minus 20 అనేది తర్వాత 20 minus 3y, 20 minus 3y ఈ రెండు యాడ్ చేసుకుంటే దేనికి సమానం అవ్వాలండి, 90 డిగ్రీలకి సమానం అవ్వాలి. 90 డిగ్రీలకి ఈ -20 + 20 క్యాన్సిల్ అయిపోయి 3x minus 3y, 3 కామన్ తీసేసి రాస్తే ఒకేసారి 3 times of x minus y is equal to 90 degrees. మనం x minus y చెప్పాలి కాబట్టి x minus y ఏమవుతుందండి, 30 degrees. 3 1 3 30 కొట్టేస్తాం కదా, 30 degrees. ఆప్షన్ 3. నెక్స్ట్ వన్, if cos x plus y is equal to 1/2 and sin x minus y is equal to 0, where x and y are positive acute angles, here x is greater than or equal to y, then x and y are.
కాస్ ఎక్స్ ప్లస్ వై అనేది 1/2కి సమానం, సైన్ ఎక్స్ మైనస్ వై అనేది 0కి సమానం. ఇక్కడ ఎక్స్ వై రెండు కూడా అక్యూట్ యాంగిల్స్ అంటే అల్పకోణాలు. ఎక్స్ అనేది వైకి సమానంగా ఉండొచ్చు లేదా పెద్దది ఉండొచ్చు. అటువంటిప్పుడు ఎక్స్ వై రెండు విలువలు ఎంత అంటున్నాడు. కాసులో మనకి 1/2 ఎక్కడ కనపడిద్దండి? 60 డిగ్రీస్ దగ్గర కదా. కాబట్టి ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీస్. ఎందుకంటే కాస్ 60 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 1/2 కాబట్టి. అదేవిధంగా సైన్ ఎక్స్ మైనస్ వై 0 అన్నాడు. సైన్లో మనకి 0 ఎక్కడ కనపడిద్దండి? 0 డిగ్రీస్ దగ్గర. అంటే ఎక్స్ మైనస్ వై అనేది 0 డిగ్రీస్ అవ్వాలి. ఎందుకు అంటే సైన్ 0 డిగ్రీస్ అనేది 0కి సమానం కాబట్టి. ఎక్స్ మైనస్ వై 0 అంటే ఎక్స్లో నుంచి వై తీసేస్తే 0 మిగులుతుందంటే ఎక్స్ వై రెండు ఒకదానికొకటి సమానం అనేగా అర్థం. ఎక్స్ వై రెండు ఒకదానికొకటి సమానం అనేగా. మరి ఎక్స్ వై రెండు యాడ్ చేస్తే 60 డిగ్రీస్ అయినప్పుడు రెండు ఒకదానికొకటి సమానం అయినప్పుడు ఎక్స్ అయినా వై అయినా ఏదైనా సరే 30 డిగ్రీస్ ఈచ్ ఉండాలి. కాబట్టి ఎక్స్ అండ్ వై వాల్యూస్ ఒక్కొక్కటి 30 డిగ్రీల చొప్పున సమానంగా ఉంటే ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ 86, 87 రెండు క్వశ్చన్స్కి ఒకటే డేటా అంట. ఇదే డేటా మీద బేస్ అయిన క్వశ్చన్స్. తెలుగు కూడా అక్కడ ఇచ్చాను, మీరు చదువుకోవచ్చు. స్టడీ ద టేబుల్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ ఫాలోస్. అది మామూలే. అసలు ఇస్తున్న డేటా ఏమిటి? యాన్యువల్ రెయిన్ఫాల్ ఇన్ సెంటీమీటర్స్ ఇన్ ఇండియన్ స్టేట్స్. భారతీయ రాష్ట్రాల్లో సంవత్సరానికి వర్షపాతం ఎలా ఉందనేది ఇస్తున్నాడు. క్వశ్చన్ నెంబర్ 86. ఇన్ విచ్ స్టేట్ వాజ్ ది యాన్యువల్ రెయిన్ఫాల్ ఇన్ సెంటీమీటర్స్ ఫర్ 2005 గ్రేటర్ దెన్ ది యావరేజ్ యాన్యువల్ రెయిన్ఫాల్ ఇన్ సెంటీమీటర్స్ ఫర్ ఆల్ 3 years? ఇన్ విచ్ స్టేట్, ఏ రాష్ట్రంలో 2005వ సంవత్సరంలో ఉన్న రెయిన్ఫాల్ అనేది ఆ 3 సంవత్సరాలకి సంబంధించి ఆ రాష్ట్రానికి ఆ 3 సంవత్సరాలకి సంబంధించిన రెయిన్ఫాల్ యొక్క యావరేజ్ కంటే ఎక్కువగా ఉంటుంది అంటున్నాడు. ఫ్రెండ్స్ ఒకసారి గమనించండి. పర్టికులర్గా ఒక సంవత్సరం యొక్క రెయిన్ఫాల్ మిగతా ఎన్ని ఉన్నా సరే, ఇక్కడ 3 అన్నాడు సరే, అది పక్కన పెడితే ఎన్ని నెంబర్స్ ఉన్నా సరే, ఎన్ని సంవత్సరాలు ఉన్నా సరే, వాటన్నిటి యొక్క యావరేజ్ కంటే ఎక్కువ ఉందంటే ఆ నెంబరు ఖచ్చితంగా మిగతా నెంబర్స్ కంటే చాలా పెద్ద నెంబరే అయి ఉండాలి. యావరేజ్లో మనం ఆ కాన్సెప్ట్ నేర్చుకుంటాం. అదొక్కటి చాలు ఈ క్వశ్చన్ సాల్వ్ చేస్తానికి. ఫస్ట్ ఏమన్నాడు? ఉత్తరప్రదేశ్ అన్నాడు. ఉత్తరప్రదేశ్ చూస్తే 2005లో ఉన్నది యావరేజ్ కంటే పెద్దది అవ్వాలంటే ఖచ్చితంగా ఈ 85 ఇక్కడ ఉన్న 2 నెంబర్స్ కంటే పెద్దదై ఉండాలి. కానీ ఇక్కడ 120, 90 ఉన్నాయి అన్నాడంటే ఈ నెంబరు మిగతా రెండింటికంటే చిన్నదంటే ఇది యావరేజ్ కంటే చిన్న నెంబరు. కానీ వాడు యావరేజ్ కంటే పెద్ద నెంబర్ అవ్వాలంటున్నాడు. కాబట్టి ఉత్తరప్రదేశ్ మన ఆన్సర్ కాదు, ఆప్షన్ 1 కాదు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ అన్నాడు. ఆంధ్ర ఎక్కడ ఉంది? ఇక్కడ 55, 75, 65. 2005 సంవత్సరంలో 75 అనేది మిగతా 2 నెంబర్స్ 55 మరియు 65 కంటే పెద్దది. అంటే ఈ 75 అనేది ఈ 3 నెంబర్స్ యొక్క యావరేజ్ కంటే కూడా పెద్దది. అదే వాడు అడిగింది. 3 సంవత్సరాల యొక్క యావరేజ్ ఏదైతే ఉందో రెయిన్ఫాల్ దానికంటే కూడా 2005వ సంవత్సరంలో ఉన్న రెయిన్ఫాల్ ఎక్కువగా ఉండాలి. అటువంటి రాష్ట్రం ఏమిటి? ఆంధ్రప్రదేశ్. అయిపోయింది. ఇంకేమి మనం అక్కడ క్యాలిక్యులేషన్స్ కూడా చేయాల్సిన అవసరం లేదు. ఆప్షన్ 2. యావరేజ్ అనే చాప్టర్ కొద్దిగా బాగా వచ్చుంటే చాలు. యావరేజ్ అనే చాప్టర్ అంటే యావరేజ్ అనే కాన్సెప్ట్ బాగా తెలిస్తే చాలు. నెక్స్ట్ క్వశ్చన్ కూడా అదే డేటా మీద బేస్ అయింది కాబట్టి ప్రత్యేకంగా డేటా చదివి చెప్పాల్సిన అవసరం ఉండదు. క్వశ్చన్ నెంబర్ 87. విచ్ స్టేట్ హ్యాస్ ది మ్యాక్సిమం పర్సంటేజ్ డిక్రీజ్ ఇన్ యాన్యువల్ రెయిన్ఫాల్ బిట్వీన్ ఇయర్స్ 2000 and 2015? 2000 మరియు 2015 సంవత్సరాల మధ్య ఏ రాష్ట్రానికి మ్యాక్సిమం పర్సంటేజ్ డిక్రీజ్ ఇన్ యాన్యువల్ రెయిన్ఫాల్ అనేది ఎక్కువ తగ్గుదల శాతం ఉంది? 2000 మరియు 2015 సంవత్సరాల మధ్య ఏ రాష్ట్రం యొక్క వర్షపాతం అనేది ఎక్కువ తగ్గుదల శాతాన్ని నమోదు చేసింది అనేది క్వశ్చన్. సరే, ఇక్కడ మనం విడిగా చూసుకుంటే 5 ఉన్నాయి, 4 ఉన్నాయి కాబట్టి ఆప్షన్స్ ద్వారా వెళ్ళిపోదాం. తమిళనాడు. ఫస్ట్ తమిళనాడు 150 ఉండాల్సిన 115 తగ్గుదలే ఖచ్చితంగా. ఎంత తగ్గిందంటే 35 తగ్గింది. దేని నుంచి? 150 నుంచి. పర్సంటేజ్ కావాలి కాబట్టి ఇంటూ 100. 52, 53 అంటే 70/3. 70/3. 23, 1/3. 23, 1/3. తర్వాత ఉత్తరప్రదేశ్ 120, 90 అయింది. తగ్గింది 30 తగ్గింది. దేని నుంచి? 120 నుంచి. 1/4 అంటే 25%. అంటే ఇక్కడ 25% తగ్గింది. ప్రస్తుతానికైతే ఇది ఎక్కువగా ఉంది. తర్వాత ఆంధ్ర 55, 65 అయింది. పెరిగింది. తగ్గుదల అన్నాడు, అసలు ఆన్సర్ కాదు. తర్వాత మధ్యప్రదేశ్ ఎక్కడ ఇచ్చాడు? ఇక్కడ 90 నుంచి 80 అంటే 10 తగ్గింది. దేని నుంచి? 90 నుంచి. అంటే 1/9. 11, 1/9. ఇది వచ్చేటికి 11, 1/9%. ఏది ఎక్కువ ఉంటే అది ఆన్సర్ అన్నాడు. ఏది ఎక్కువ ఉందండి? 25%తో ఉత్తరప్రదేశ్ ఉంది కాబట్టి అది మన ఆన్సరు. ఆప్షన్ 2 ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ వన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నంబర్ వెన్ యాడెడ్ టు ఇట్ సెల్ఫ్ 14 times గివ్స్ 135 యాజ్ రిజల్ట్? ఒక సంఖ్యనంట దానికి 14 రెట్లకు యాడ్ చేసినప్పుడు అది 135 అవుతుందంట. ఆ సంఖ్య ఏమిటి? ఫ్రెండ్స్, ఒక సంఖ్య ఉందండి, జస్ట్ ఏదో ఒకటి అంటున్నా. దానికి 14 రెట్లు అంటే ఏమైంది? దానికి 14 times అంటే 14.
ఈ రెండు యాడ్ చేసుకుంటే అదంట దేనికి సమానం 135కి. 15 అనేది 135 సమానం అయితే మనం ఆ నెంబర్ని ఒకటి అనుకున్నాం కదా, ఆ ఒకటే మనం చెప్పాల్సింది. 15 9 లాగా 199. చాలా ఈజీ నెంబర్ అండి. జస్ట్ ఆప్షన్ 1.